బిగినింగ్ నుంచి లైలా అంతా చూసింది కాబట్టి లైలాకి మొత్తం స్టోరీ తెలుసు. సో నేను చెప్పేది ఒకవేళ నేను లేకపోతే నువ్వు క్యారీ చేయాలి ఫార్వర్డ్. మనకు పిల్లలు లేరు, ఉంటే ఒక పాప, రైట్, నో ప్రాబ్లం. నువ్వు రాణి ఝాన్సీ బాయి లాగా, రజియా సుల్తానా లాగా నువ్వు ఫైట్ చేయాలి. ఫిరోజ్ ఖాన్కి ఇది కోరిక. ఏం నాకు వద్దు జీవితంలో, నేను ఉన్నప్పుడు దాకా ప్రేమ చేయి, నాకు అండర్స్టాండ్ చేయి, నాకు సపోర్టర్గా ఉండు. సో ఎప్పుడు 5 times మీ కెమెరా ముందు చెప్తున్నా, 5 times ఓడిపోయినా, 4 times ఎమ్మెల్యే, 1 time ఎంపీ, 6th ఎమ్మెల్యే కోసం, 6th ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నా. ఎవ్రీ టైం ఓడిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక్కటే మాట అన్నా, నెల 5 years కష్టం చేద్దాం, మళ్ళీ ఎలక్షన్ కంటెస్ట్ చేద్దాం. నాకు అందరి మీద నమ్మకం ఉన్నది, నా ప్రజల మీద నమ్మకం ఉన్నది, నా అమ్మ నాన్న మీద నమ్మకం ఉన్నది, నీ మీద నమ్మకం ఉన్నది, నా పార్టీ మీద నమ్మకం ఉన్నది, ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నది. అందరికంటే ఎక్కువ నా మీద నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా ఒక విప్లవం తీసుకురావాలి అంటే ఒక జీవితం అంకితం చేయాలి. ఈ విన్నింగ్ లూజింగ్ మనకు ఏం ఫరక్ కాదు. లేలా నువ్వు స్మైల్ చేయి సాల్. సో అప్పుడు లేలా చెప్పేది, నో ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్, నేనున్నా, నెక్స్ట్ ఎలక్షన్ కోసం రెడీగా. సేమ్ 4th time ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత, 5th time ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 23 నవంబర్కి చెప్పిన, లేదా 6th ఎలక్షన్ 5th time ఎమ్మెల్యే రెడీ అయితా, నువ్వు రెడీ అయినా చెప్పింది. ఫస్ట్ ఎలక్షన్లో అదే మాట చెప్పినా, లాస్ట్ ఎలక్షన్ అయితే కూడా, ఒక 100 ఎలక్షన్ అయితే కూడా అదే మాట చెప్తా. ఆల్వేస్ ఫిరోజ్ ఖాన్ నాకు హీరో. నువ్వు మంచి పని కోసం ఫైట్ చేస్తున్నావా? ఇక్కడ మొత్తం బోగస్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, లంగా ఓట్లు ఉన్నాయి. ఈ సిస్టమ్కి చేంజ్ చేయాలి. నెక్స్ట్ టైం ఎవరి పాపాకి కానీ ఎవరి కొడుకుకి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు. నువ్వు ఉన్న సిచ్యువేషన్, నువ్వు ఒక బాహుబలి కాబట్టి ఛాలెంజ్ తీసుకుంటున్నా కాబట్టి నాకు నువ్వు మొగడు అని నాకు పొగడు, నువ్వు ఫైట్ చేయి ఫిరోజ్ ఖాన్. సో అట్లాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక భార్య. సో ఎప్పుడు చార్జ్గా ఉంటా, ఎప్పుడు ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటా, అందరికీ మోటివేట్ చేస్తా. అందరికీ మోటివేట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే వ్యక్తి నాకు మోటివేట్ చేసే శక్తి ఉన్నది, అది లైలా. పట్టుబదలని విక్రమార్కులు సార్ మీరు. ఎందుకంటే మీరు గెలవలేకపోవచ్చు, కానీ ప్రజల హృదయాలను అయితే మీరు ఎప్పుడో గెలుచుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా మీరు లేకపోయినా ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా ప్రజల కోసం ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ కోసం ఎన్నో సేవలు మీరు చేస్తారు. మీకు ఇలా చేయడానికి చాలా సపోర్టివ్గా మ్యామ్ ఉన్నారు. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, ఫస్ట్ టైం నేను ఏదైతే ఓడిపోయినప్పుడు ముందు ఎలా అయితే మాట్లాడానో, అన్ని ఎలక్షన్స్ అయిన తర్వాత 4, 5 అయినా సరే కూడా అదే తన మాట్లాడుతున్నారు. తన మాటల్లో మార్పు లేదు. మీకు ఇచ్చే కాన్ఫిడెంట్లో ఎక్కడ ఇంత కూడా చేంజ్ లేదు. చాలా గ్రేట్ మ్యామ్. సార్కి నిజంగా చాలా లక్కీ. మీరు దొరకడం సార్కి లక్కీ, సార్ దొరకడం మీకు లక్కీ. సార్ అంటే నెక్స్ట్ మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? నేను ఎప్పుడు ఫ్యూచర్ డిజైన్ చేయను. ఎవ్రీడే ఎట్లా వస్తుంది ఎట్లా తీసుకుంటా, పాజిటివ్ నోట్తో తీసుకుంటా. వచ్చిన వెళ్తురు ఇవ్వాలి, ప్రజలకి మేలు కావాలి, సామాజిక న్యాయం కావాలి. ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఆపర్చునిటీ ఇప్పించాలి. పాజిటివ్ దాన్ని ఉంటాం. దానికి అడ్వాంటేజ్ ఒకటి ఏమున్నది అంటే 1.5 years నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి. సో ఇది ఒక అడ్వాంటేజ్. నాకు కలెక్టర్ దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ పెద్దవారు కానీ పబ్లిక్కి మేము జస్టిస్ చేసే ఒక సోర్స్ మాకు దొరికింది కాబట్టి, మా పార్టీ పవర్లో ఉన్నది కాబట్టి. సో సాయంత్రం అందరికీ హెల్ప్ చేసిన తర్వాత ఒక తృప్తి ఉంటుంది నాకు. ఇలా 100 మంది వచ్చిన నా ఆఫీస్కి 60-70 వరకు దాకా నేను పని చేసిన వాళ్ళకు హెల్ప్ చేసిన ఆ తృప్తి ఉంటుంది. సో ఎవ్రీ డే ఎట్లా వస్తుంది నేను అట్లా తీసుకుంటా. నేను ఎవరెవరు నాకు వింటున్నారు వాళ్ళందరికీ చెప్తా. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ అని తీసుకోవద్దు, ఛాలెంజ్ అని తీసుకోవాలి. సో ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఎవరైనా కానీ, నరేంద్ర మోదీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ,
ఫిరోజ్ ఖాన్ కానీ ప్రజ్వల్లా కానీ లైలా కానీ ఎవరైనా కానీ ఛాలెంజ్లు తీసుకోవాలి. ప్రాబ్లంలు ఉండవు, మనకు ఛాలెంజ్లు ఉంటాయి.